హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మందార చెట్టు చూడండి, పువ్వులు పూయడం మానేసిందండి. ఎందుకనో 14-15 పువ్వులు పూసేది. ఈ నందివర్ధనం చూసారా, ఇది కూడా అంతేనండి. ఎందుకనో పూత తగ్గిపోయింది బాగా. ప్రతి చెట్టు అలాగే ఉందండి. చూసారా, ఈ మందార రేఖ మందారండి, ఇది కూడా అలాగే ఉంది. చాలా పూలు పూసేది. డైలీ మాకు పూజకైతే బోల్డ్ పూలు ఉండేవండి. ఇది కూడా అంతే. ఎందుకన్నా పూయట్లేదని చెప్పని అనుకుంటూ ఉన్నానండి. ఈలోపు యూట్యూబ్లో వీడియోలు చూశాను నేను. చూస్తే ఇవి చెప్పారండి, కాఫీ పొడితో బాగా పూస్తాయి అని చెప్పారు. నేను యూట్యూబ్ వీడియోలు చూసి గార్డెనింగ్ వీడియోస్ చేస్తున్నానని చెప్పాను కదండి. వెంటనే అనిపించింది అనమాట, మనం కూడా కాఫీ పొడితో ఎందుకు చేయకూడదు అని అనిపించింది. చూసారా, అసలు ఒక్కటి పువ్వులు చాలా తగ్గిపోయినాయండి. ఈ చుక్కమల్లి అయితే గుత్తులుగా పూసేవన్నమాట, అవి కూడా తగ్గిపోయినాయండి. అందుకనే నేను కూడా బియ్యం కడిగిన నీళ్ళు రెడీ చేశానండి. ఇగోండి, ఇలా బియ్యం కడిగిన నీళ్ళు రెడీ చేశాను. అంటే మాది రెడ్ రైస్ కూడా కొంచెం ఉంటుందండి, అందుకని ఆ కలర్ వచ్చాయన్నమాట. తర్వాత ఇందులో అరటిపండ్లు అండి, ఎర్రవి ఉంటాయి చూసారా, ఆ అరటిపండ్లు అనమాట వేసి వదిలేసాను. అవి ఇప్పుడు బాగా మెత్తగా పిసికేస్తున్నానండి కలవడం కోసం అనమాట. అంటే ఇదేమి ఒక రోజంతా ఉండలేదండి. ఉదయం కడిగిన నీళ్ళల్లో ఆ అరటిపండు తొక్కలు అవి వేసి ఉంచేసాను. అది సాయంత్రానికి అనమాట అలా అయింది. ఇప్పుడు కాఫీ పొడి తీసుకుంటున్నానండి. వారం రోజుల్లో పువ్వులు పూస్తాయి అన్నారు కదా, ట్రై చేద్దామని చెప్పని చేస్తున్న ప్రయోగం అండి ఇదైతే. నేనైతే ఎప్పుడు వేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. సరే, కాఫీ పొడి ప్యాకెట్లు కట్ చేసి వేసేద్దాం. ఇవి ₹2 ప్యాకెట్ అండి ఒక్కోటి. ఒక 5 ప్యాకెట్లు, 10 లీటర్స్ బకెట్ కదా, అందుకని చెప్పని ఒక 5 ప్యాకెట్లు వేద్దామని చెప్పని అనుకుని ఆ ప్యాకెట్లు కట్ చేసి అందులో వేసేసానండి. నిజంగా ₹2తో ఇన్ని పూలు పూస్తున్నాయని చూపించారు, చాలామంది చూపించారండి. వారం రోజుల్లో పూసిన పువ్వులు కూడా చూపించారు. నాకు కూడా అలా పూస్తే నేను కూడా చూపిస్తానండి మీకు. ఇలా 5 ప్యాకెట్లు వేసేసి మళ్ళీ కలిపేసుకున్నానండి బాగా చక్కగా. అరటిపండు తొక్కలైతే బాగా కలిసేటట్టు వేసేసాను. ఈ అరటిపండు మాత్రం చాలా మంచిదండి మొక్కలకి. ఎంత బాగా పనిచేస్తుందంటే, అంతకుముందు నేను అరటిపండు బెల్లం ద్రావణం వేస్తేనండి మొక్కలు బాగా పూసినాయి అనమాట. ఈ మధ్య కొంచెం నా గార్డెన్ కొంచెం ఎలాగైనా నేనే తక్కువ నిర్లక్ష్యం చేస్తున్నానేమో అనిపించిందండి. అందుకని మళ్ళీ ఇలా ద్రావణం తయారు చేసుకున్నాను యూట్యూబ్ వీడియో చూసి అనమాట. ఇది పత్తి మందారండి, దీనికి పోస్తున్నాను. ఇలా కొద్దిగా నందివర్ధనానికి కొంచెం పోసుకుంటే చాలని చెప్పారండి, అలాగే పోస్తున్నాను అనమాట. ఈ ఎండలకు కూడా మొక్కలు ఎలా ఉన్నాయి చూడండి, కొమ్మ గుచ్చితే చిగుర్లు వచ్చాయి. ఇది మల్బరీ అండి, చెప్పాను కదా, మల్బరీ అయితే కాయటం లేదు. చిన్న కాయనే వస్తుందేమో అని ఒక ఆశ అనమాట. ఇందులో ముద్ద మార్నింగ్ గ్లోరీ వద్దండి, గార్లిక్ వైను, ద్రాక్ష ఇవన్నీ ఉన్నాయి కదండి, మీకు చూపించాను. అన్నీ ఒక పెద్ద ₹100 టబ్ అండి ఇది, అందులోనే ఎక్కువ పెట్టాను అనమాట. అందుకని దీనికి ఇంకొంచెం నీళ్లు పోద్దామని చెప్పని పోస్తున్నాను అనమాట. ఈ మందార అయితే ఒకే ఒక మొగ్గ వచ్చిందండి, ఏకైకలాగనమాట. ఇది నేలలో ఉందండి. కొన్ని మొక్కలు అవి నేలలో ఉన్నాయి, కొన్ని మట్టిలో ఉన్నాయండి. అన్ని మొక్కలకి కూడా ఇలా పోస్తూ వచ్చానమాట. వారం రోజుల్లో పువ్వులు అన్నారు కదా, చూద్దాం. ఇగోండి, కాగడామల్లి, నిత్యమల్లి అయితే పూస్తుందిలేండి, 2-3 అలా పూస్తున్నాయి. అవి కూడా ఎక్కువేం పూసేయట్లేదండి. అసలు కొన్ని మొక్కలండి గార్డెనింగ్ వీడియోస్లో చూస్తుంటే ఆ మొక్కలు చూస్తే ఎంత పరవశం అయిపోతుందో అయినా మా చెట్లు కూడా అలాగే పూసేవండి. ఎందుకనో మరి ఈ మధ్య ఇలా తయారైనాయి. ఇగోండి, టెక్సాస్ సేజ్ మాత్రం ఒకే ఒక పువ్వు పూసిందండి, మళ్ళీ పూలు పూయటం లేదు. ఇది కూడా పూయాలని దానికి కూడా పోస్తున్నాను అనమాట. ఇగోండి, టమాటా మొక్కలు, ఇవన్నీ టమాటా నారు వాటంతటా అదే వచ్చిందండి. ఇదేమో మద్రాస్ కనకాంబరం ఆరెంజ్ కలర్ అండి. ఇది రాఖీ చెట్టు అండి, పైకి కట్టేశాను కదా, పైకి పాకుతుంది అనమాట. కానీ చిన్న కుండీ అండి, ఇందులో కూడా పోద్దాం, పూలు బాగా పూస్తుందేమో. 1-2 పూస్తున్నాయి కదా, అందుకని అనమాట. ఇవేమో చిట్టి గులాబీలండి, బాగా చిట్టి. ఇవి కూడా అండి ఎన్ని పూలు పూసేవో, అన్నీ తగ్గిపోయినాయండి. ఈ ద్రావణం వేస్తే పోస్తాయని అన్నారు కాబట్టి నేను కూడా పోస్తున్నాను అనమాట. పోసి చూస్తే చక్కగా పోస్తాయని. ఇదిగోండి గులాబీలు, ఇది నేను నెల్లూరులో తెచ్చిందండి. చిగురు అయితే బాగా వచ్చింది. చిగురు ఏమంటే పూలు వస్తాయేమో వెయిట్ చేస్తున్నాను, అందుకని. చూసారా, ఇదిగోండి, ఈ మందార కూడా ఈ మధ్య నేను నర్సరీలో తెచ్చింది. ఇది నేలలో పెట్టేశాను అనమాట. ఇది ఎల్లో రేఖ మందారండి, ఇది కూడా నేలలోనే ఉంది. అగోండి, పువ్వు చూసారా, ఆ కలర్ అనమాట. కొన్ని అయితే పూస్తున్నాయండి, కొన్ని అయితే పూయట్లేదు. అది కూడా చాలా తక్కువ పూస్తున్నాయి. ఈ క్రోటన్ మీకు తెలుసు, నేను పెట్టింది. ఇది కూడా గుత్తి పూలు బాగా రెడ్ కలర్ అండి, అది మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా. ఇదైతే దేవగన్నేరు చిన్న కొమ్మ పెట్టాను. అన్నిటికీ పోస్తున్నాను. పువ్వులు పోస్తాయంటే ఆశ కదండి, అందుకని. ఇది బొగడబంతి అండి, మా ఫ్రెండ్ నిర్మలా గారు ఇచ్చారనమాట. అది మొక్కలే ఇచ్చేసారో, పూస్తున్నాయండి, బ్రతికాయి పూస్తున్నాయి అనమాట, మొక్కలే కాబట్టి. ఇదేమో బాగా చిగురేసుకొచ్చిందండి మందార. పూలైతే ఇవ్వండి అక్కడోటి ఉన్నాయి. ఇది కూడా చిట్టుకు మందారండి, ఎన్ని పూసేస్తాయో. ఇదైతే రోజ్ క్యాక్టస్ అండి, చూడండి, ఇది కూడా పూస్తుంది, బాగానే పూస్తుంది.
అక్కడో పువ్వు ఉన్నాయండి. అసలు బాగా పూసేస్తాయి అన్నమాట. అలాగా ఇప్పుడు ఈ ద్రావణం వేసాక ఎంత చక్కగా పూస్తాయి. ఇది ఆరెంజ్ ముద్దమందారండి. ఇదైతే మొగ్గలు బాగానే ఉంది. అన్ని మొక్కలు అలా లేవులేండి, కొన్ని అలా ఉన్నాయన్నమాట. ఇది చూసారండి, బుష్లాక్ వైన్ అండి. ఇది కూడా మా ఫ్రెండ్ కుసుమ గారు మొక్క ఇచ్చారు, నిర్మలా గారు కూడా ఇచ్చారండి. బతికేసి చక్కగా పూసేస్తుందండి. చెట్టు నిండా పూలు వస్తున్నాయి అన్నమాట. చూసారా, ఇంకా నేను పూర్తిగా చెట్టు తీయలే, లోపలికి ఉన్నాయండి పూలన్నీ, బాగా పూస్తుందండి. ఇదైతే మాత్రం దీనికి పెద్దగా నేను పోషణ ఏం చేయలేదు, కానీ బాగా పూస్తుంది. చెట్టు నిండా భలే వైలెట్ కలర్లో ముద్దుగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.